అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో వేరు చోట్ల జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు కలవరపెట్టాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో 2 మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధి కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో విజయవాడ నుంచి కనిగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సును వాసవి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వాళ్ళని వెంటనే కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యులు వారికి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియదు, సమాచారం రావాల్సి ఉంది. ఇక కాకినాడ సమీపంలోని తుని హైవేపై మరొక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారిపై వెళుతున్నటువంటి ప్రైవేటు ఫ్లిక్స్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళుతున్నటువంటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు కో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా 3 ప్రయాణికులకి తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయి డోర్ లాక్ అవడంతో బస్సు అద్దాలు పగలగొట్టుకుని ప్రయాణికులు బయటకు వచ్చారు. మరోపక్క తాళ సాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న వ్యక్తిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసిన పరిస్థితుంది. బస్సు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అంటే తెల్లవారుజామున ఒకవైపు పొగమంచు కనిపిస్తూ ఉంది, మరోవైపు కొంత నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణమా లేకపోతే అసలు ముందొస్తున్నటువంటి వాహనం ఏంటి, ముందున్నటువంటి వెహికల్స్ ఏమి కనిపించక ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే అతివేగమా, నిర్లక్ష్యమా, ఈ 2 ఘటనలకు సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది. మొత్తం ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ఆ ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు బెబ్బేలెత్తిపోయారు. నిజంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇక గాల్లో దీపంలా మారిపోతున్నాయి ప్రయాణికులు. అలా భయంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఇక ఏదైనా వాహనంలో వెళ్ళక తప్పదు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఫోన్ చూసినా సరే, లేదంటే పేపర్లో చూసినా, టీవీలు చూసినా రోడ్డు ప్రమాదాలు వార్తలు ప్రయాణికులకి చాలా నరకంలా కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది. రాత్రి అక్కడ ఎక్కితే తమ గమ్యస్థానానికి ఉదయం కల్లా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఉదయం నుంచి తమ పనుల్లో నిమగ్నం అయిపోవచ్చు అని చెప్పి రాత్రిళ్ళ ప్రయాణాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయాణం సవ్యంగా జరుగుతుందా, లేదంటే ఏమైనా ప్రమాదాల బారిన పడతామా, ఈ ఆందోళనతోనే చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సేఫ్గా మన గమ్యస్థానానికి వెళ్తే ఇక భూమి మీద మనకి నూకలునే అనుకునే పరిస్థితి లేదు. అంటే కనుక ఏ ప్రమాదం జరిగి ఎటు ప్రాణాల మీదకు వస్తుందని చెప్పి ఆ ఆందోళన కనిపిస్తుంది. సరిగ్గా రాత్రుల సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు నిద్ర కూడా పోవట్ల. ఈ మధ్యకాలంలో అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కర్నూలులో జరిగిన ప్రమాదం మనమందరం కొన్ని రోజుల పాటు మాట్లాడుకున్నాం. బస్సులు పూర్తిగా తగలబడిపోతున్నాయి. మొన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ ముందు చక్రం ఫెయిల్ కావడంతో, పేలిపోవడంతో అవతల వైపు కుడివైపుకి వెళ్ళిపోయి డివైడర్ని ఢీకొట్టుకుని అటువైపు వెళ్ళి ఒక కంటైనర్ లారీని ఢీకొట్టి ఆ డ్రైవరు, క్లీనర్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రయాణికులు అక్కడ కూడా అతి కష్టం మీద అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు, లేదంటే కాలి బూడిదైపోయేవాళ్ళు. సో డెఫినెట్గా ఇలాంటి ప్రమాదాలు జరగటానికి కారణాలు ఏంటనేది కూడా 1-2 సార్లు పరిశీలించాలి. ఒకటి డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకళ్ళు బస్సు నడుపుతున్నారంటే ఆ ఒక్కరి ప్రాణమే కాదు, బస్సు లోపల 40 మంది వరకు ప్రయాణికుల ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. సో ఏమాత్రం ఏమరపాటు లేకుండా, ఏమాత్రం పొరపాటు లేకుండా ప్రయాణాలు సాఫీగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 కేసుల్లో కారణం ఏంటనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. నేను నార్మల్‌గా వెళ్తున్నాం అన్న. లెఫ్ట్‌కి తీసుకొని ఆపుకునే టైంలో అది కరువులో లారీలు ఉన్నాయన్న వస్తున్నాయి. దానివల్ల బండి స్లోలో ఉన్నా కూడా ఎళ్ళిపోయి అవి రాడ్స్ ఉండటం వల్ల తగిలి అది వల్ల మా పక్కనున్న కో డ్రైవర్ కూడా చనిపోయారు.
మీరు డ్రైవరా? నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి మన విజయవాడ వెహికల్. ట్రావెల్ బస్. ట్రావెల్ బస్సా? అవునన్నా, ఫ్లెక్స్ బస్ అన్న. ప్యాసింజర్స్ అందరికి ఎక్కువ డ్యామేజ్ డ్రైవర్ సైడ్ అయిందా? లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ అయింది డ్యామేజ్. ఎందుకంటే రాడ్స్ అన్ని అట్లా ఉండటం వల్ల ఇది లారీ స్పాట్ లో చనిపోయారా డ్రైవర్? డ్రైవర్ గారి స్పాట్ లో. ఆగిన దానివల్ల ఈ బస్సు చూసుకోకుండా సైడ్కి వచ్చాక ఆ డిస్టెన్స్ మీద బొలోరాని తగిలింది. ఇక్కడికి వచ్చాక ఆర్టీసీ రెండు రేస్ అవుట్ అయ్యి దానివల్ల గుద్దుకొని ఇది ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ సీట్లో ఉన్నారు. గాయాలు ముగ్గురితో బ్లడ్ వచ్చే గాయాలు, మిగతా వాళ్ళందరికీ మామూలు కావాలి లేదు ప్రెస్సింగ్.